విధ్వంస పాలనకు కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం కేరాఫ్గా నిలుస్తుంది. విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని అటు రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ అభిమానులు, మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? 9 నెలల కాలంలో ఇంతవరకు ఒక్క స్టేడియాన్ని కూడా నిర్మించిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పేరును తొలగించడం ఎలా చెప్తారు? అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకుండా విధ్వంస పాలనని కొనసాగించాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా కలిపి నిర్మించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి మహానేత రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణంతో 2009లో ఆయన చేసినటువంటి సేవలు అన్ని రంగాలకి గుర్తుగా వాళ్ళు డాక్టర్ వైఎస్ఆర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అని దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. పేరుతో ఆ స్టేడియం పేరు పెట్టడం జరిగింది. ఒక అంతర్జాతీయ స్టేడియంకి ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఈరోజు పెడితే 2009లో పెట్టినటువంటి పేరుని ఈరోజు కొంతమంది పని కట్టుకొని దానిని తొలగించాలనేటువంటి లక్ష్యంతో దానిని మేము మరమ్మతులు మెయింటెనెన్స్ చేస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం దుర్మార్గం అనేటువంటిది. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈరోజు తొలగించడం పట్ల క్రీడాకారులు కానీ, క్రికెట్ అభిమానులు కానీ, దానితో పాటు సాధారణ జనం కానీ ఇది చాలా వరకు అన్యాయం అని చెప్పి బాధిస్తుంది అందరినీ. అందరూ కూడా దీని మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, ప్రజలందరి దగ్గర నుంచి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అనిపించింది, రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించగలరు తప్ప చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం పేరు, నేమ్ బోర్డులో ఉన్నటువంటి పేరు తొలగించగలరు తప్ప ప్రజల హృదయాలలో నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం చంద్రబాబు నాయుడు సాధ్యం కాదు అనేటువంటిది వాస్తవం, నగ్న సత్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా విధ్వంస పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు, రకరకాలైనటువంటి ఆగడాలకు పరాకాష్ఠగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సార్, గత ప్రభుత్వంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడా జరగలేదు. అయితే చంద్రబాబు పనిగట్టుకుని ఇలాంటి పనులు చేయడాన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడికి అభివృద్ధికి విధ్వంసానికి తేడా తెలియనటువంటి వ్యక్తి. గతంలో ఒక స్పెసిఫిక్ రీజన్ అసెంబ్లీలో చర్చ పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటిది వివరించి చేశాం తప్ప ఎక్కడ కూడా పొరపాటునో ఏకపక్షంగానో చేసినటువంటి పరిస్థితులు లేవు. దానికి ఆ రోజు ఉన్నటువంటి కారణాలు 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, దానికి నాంది పలికినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు గుర్తింపుగా ఆ రోజు దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దానిని ఏదో ఒకటి చూపించడం, రకరకాలుగా ప్రతిదానికి దాన్ని ఆపాదించడం, ఒక స్పెసిఫిక్ కండిషన్లో, ఒక స్పెసిఫిక్ దీంట్లో ఒక స్పెషల్ దీని కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడం జరిగింది. అది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అసెంబ్లీలో చర్చ జరిగింది, దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి పేరుందో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఉన్నాయో వాటిని అడ్డదిడ్డంగా తొలగించడం, ఇవి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంకేతాలు అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నటువంటి పేర్లు ఏమి దానికి సంబంధించి చర్చ లేకుండా, డిస్కషన్ లేకుండా ఎవరు ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు పగలగొట్టేయచ్చు, తొలగించవచ్చు, పెయింట్లు వేయించవచ్చు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి, అంటే ఒక వినూత్న పోకడలకి, ఒక దుర్మార్గమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టేటువంటి పనులు ఇవి భవిష్యత్తు తరాలు కూడా వీటిని క్షమించవు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకొని ఇటువంటి పొరపాట్లు దొరలకుండా వాటిని వెంటనే పునరుద్ధరిస్తే మంచిదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేము భావిస్తున్నాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి. 9 నెలల ప్రభుత్వ పాలనలో ఎప్పుడైతే వైసీపీలో యాక్టివ్గా ఉండే నేతలపైన అక్రమ కేసులు పెడుతున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, సో ఇలాంటి పేర్లు తొలగిస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఇది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్, కాబట్టి ఏదైతే అభిప్రాయం ప్రజలకు కలుగుతుందో, చెడు అభిప్రాయం ప్రభుత్వం మీద, దాని నుంచి పక్కదారి పట్టించడానికి, దృష్టి మరల్చడానికి ఈరోజు ఇటువంటి కొత్త పోకడలు ఏదో ఒక విధంగా ఎవరో మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద రకరకాల నిర్ణయించడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నారు. దాని ఒక పక్క చూస్తే ఒక పక్క విధ్వంస పాలనలో భాగంగా పేర్లు తొలగించడం, ఏదో ఒకటి అంటే ఒక పైశాచిక ఆనందం, మేము రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించామని చెప్పి వాళ్ళకి వాళ్ళ ఆనందం పొందడం,
రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించినంత మాత్రానే నేను చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో కొలువైనటువంటి మహానాయకుడు, మహనీయుడు. ఆయన్ని వాళ్ళ హృదయాల నుంచి తీయడం అనేటువంటిది చంద్రబాబు తరం కాదు. కాబట్టి కేసులు, భయం పెట్టడం, టెర్రరైజ్ చేయడం, మీరు మా గురించి మాట్లాడినా మమ్మల్ని ప్రశ్నించినా మీ మీద కేసులు పెడతామని చెప్పి వాటికి భయపడేది ఉండదు. కేసులకి భయపడేటువంటి వ్యక్తులం అయితే మాట్లాడకుండానే గమ్ముగుండేవాళ్ళం తప్ప మేము మాట్లాడడం ప్రారంభించడం అనేటువంటిది ఎవరి మీద అక్రమంగా మాట్లాడటం లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రశ్నలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి తప్పులను ప్రశ్నిస్తున్నాం. దాని మీద మీరు మాట్లాడితే మేము టెర్రరైజ్ చేస్తామంటే ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం ఎవ్వరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం, కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదనుకున్నా సరే మా పందా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటువంటి విధ్వంస పాలన ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుంది, ప్రజల్లో కూడా ఒక రకమైన చర్చ మొదలైంది. భారీ మూల్యం చెల్లించుకుంటే తప్పదంటూ కూడా మాజీ మంత్రి కాకాని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.